ఈ సమ్మర్ హాలిడేస్లలో పిల్లలు మొత్తం ఫోన్ కి కానీ టీవీకి అడక్ట్ అవుతున్నారని మేము లాస్ట్ టైమే ఈ కిచెన్ కిట్ తీసుకున్నాము. 1 ఇయర్ అవుతుంది తీసుకొని. చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 1000 రూపీసే. చాలా బాగుంది. పిల్లలు చాలా సేపు ఆడుకుంటారు దీంతో. అంటే వెరైటీ కర్రీస్ చేస్తాం మమ్మీ అని అంటూ. దీన్ని ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను. దీని వెనకాల బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ని సైడ్ కి ప్రెస్ చేస్తూ వీల్స్ దగ్గర ఉన్న వాటిని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత హ్యాండ్ హ్యాండ్ ఉంది కదా, దాన్ని బటన్స్ నొక్కుతూ పైన వేసేసి అదే హోల్స్ లలో పెట్టి కింద స్టాండ్ లాగా చేయాలి. చేసిన తర్వాత ఆ దానిలో మనకిచ్చిన స్టవ్ కానీ అది అట్లా పెట్టి దానిపైన 2 పిల్లర్స్ లాంటివి ఒకటి 2 ఇచ్చారు. దాన్ని పెట్టిన తర్వాత దానిపైన క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ పెట్టాలి. పెట్టి మనకిచ్చిన ఏదంటే ఒక సెల్ఫ్ లాంటివి ఇచ్చారు. దాన్ని సెట్ చేసి 2 ఏదైతే స్పూన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. 2 స్టాండ్స్ కూడా ఇచ్చారు. స్టాండ్స్ ని అటోటి ఇటోటి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ సెల్ఫ్ కి స్పూన్స్ పెట్టడానికి హోల్స్ ఇచ్చారు. స్పూన్స్ కాబట్టి హోల్స్ అని పెట్టుకోవాలి. ఇది మనము స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. చూడండి, స్పూన్స్ మొత్తం అక్కడ పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు ప్లేస్. అదే విధంగా 2 కప్స్ ఇచ్చారు. కప్స్ కి ప్లేస్ ఇచ్చారు. డిషెస్ 2 డిషెస్ కూడా పెట్టుకోవచ్చు. అదే విధంగా వాషింగ్ ఏరియా, సింక్ లాంటి ఏరియా ఇచ్చారు. దానికి ట్యాప్ కూడా ఉంది. ట్యాప్ పెట్టుకోవచ్చు. పిల్లలైతే చాలా బాగా వంట చేస్తాను మమ్మీ, నీకు టిఫిన్ చేస్తాను, టీ చేస్తాను అని అంటూ ఆడతారు. కొన్ని వెజిటేబుల్స్ కూడా ఇచ్చారు. క్యారెట్, కాకరకాయ లాంటివి, ఆరెంజ్, ఇవి డిషెస్ వంట చేయడానికి. అదే విధంగా ఒకటి మిల్క్ డబ్బా ఇచ్చారు. ఒకటి సాసు డబ్బా కూడా ఇచ్చారు. చూడండి, ఓవరాల్ గా అయితే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మనకు నైఫ్ కూడా ఇచ్చారు. నైఫ్, ఫోర్స్, స్పూన్, చపాతీ తీసేది, ఇవన్నీ ఇచ్చారు. చాలా బాగుంది ఐటమ్. మీరు ఒకసారి ట్రై చేయండి. అదే విధంగా ట్యాప్, చిన్న ట్యాప్ ఇచ్చారు. ఒక సింక్ లాంటి కొంచెం వాషింగ్ ఏరియా ఇచ్చారు. పిల్లలు వాష్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది అందులో. ఇది మొత్తానికైతే చాలా బాగుంది ఐటమ్. పిల్లలు సమ్మర్ లో ఎండలా బయట తిరగకుండా మంచిగా ఆడుకోవడానికి బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందుకే పిల్లలు మొత్తం సెట్ చేసి పాడేసినా కూడా నేను దాన్ని మళ్ళీ సెట్ చేసి భద్రంగా పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.